హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఇవాళ రెసిపీ ఏంటంటే బెల్లంతో చేసినటువంటి రవ్వ లడ్డు. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ అంతా చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరింత నెయ్యిని యాడ్ చేసి సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఓకేనా? ఇక్కడైతే నేను 2 చిప్పల పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను అనమాట. బాగా కట్ చేసి వాటిని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాను. లేదంటే గిలక అంటారు కదా, కొబ్బరిని రాట్నము అంటారు కదా, అలా పట్టినా బాగుంటుంది. అది లేదు కాబట్టి నేను మిక్సీకి వేసాను అనమాట. ఇలా ఈ కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసి, అంటే రవ్వ సగం వేగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి అక్కడే ఉండి వేయించుకోండి. ఓకేనా? ఇప్పుడు అదే కడాయిలో రవ్వ వేగిన తర్వాత పక్కన పెట్టేసి, ఇప్పుడు అదే కడాయిలో దంచిన బెల్లంని 1 కప్పు వరకు తీసుకున్నాను. అంటే మనం రవ్వ 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు అయినా తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఒకటికి ఒకటి తీసుకోండి. ఓకేనా? బెల్లంలో కాసిన్ని నీళ్ళు అయితే ఎక్కువ వేసుకొని తీసుకోండి. బెల్లం మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు కట్టడానికి వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకండి పాకాన్ని. ఓకేనా? పాకం అంటే ఇక్కడ ఏమి మనం తీగ పాకమా ముదురు పాకమా అలా ఏం లేదండి. బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా? అలా చెక్ చేసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవడమే, అంతే అండి. రవ్వ లడ్డు తయారైపోయింది. బెల్లపు రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రియాస్ కిచెన్. లడ్డూలన్నీ బాగా చల్లగయ్యాక గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం, అంతేనండి. ఇంకెందుకు ఆలస్యం? చాలా ఈజీ కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.